హాయ్ ఫ్రెండ్స్, నీళ్ళు లేకుండా రుచికరమైన చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. నేనైతే సన్ఫ్లవర్ వాడడం వల్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైన నచ్చిన ఆయిల్ని మీరు వేసుకోవచ్చు. అలాగే తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వీడియో పూర్తి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా ఎలా ఉండదో ఇందులో అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు. నీళ్ళు లేకుండా ఫుల్ గ్రేవీతో చాలా రుచికరమైన చికెన్ కర్రీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. దాన్ని కాసేపు మగ్గనివ్వాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ముందుగానే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే చికెన్ కూడా కడుక్కొని పెట్టుకోండి. అలా కాసేపు మగ్గిన తర్వాత వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఏమనుకోకండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. వీటిని కూడా కాసేపు బాగా ఎర్రగా మగ్గే వరకు అలాగే కలుపుతూ ఉండండి. మంట కొంచెం స్లిమ్లో పెట్టుకుని రెండింటిని మిక్స్ అయితే చేయండి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మనకు రుచికి సరిపడగా. తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. కాసేపటి తర్వాత రెండు బాగా మగ్గే వరకు కలుపుతూ ఉండండి. రెండు బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టుకుని మంట కాసేపు మగ్గే వరకు అలా ఉండండి. తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అందులో యాడ్ చేసుకోండి. విడివిడిగా ముక్కలు సపరేట్గా వేయడం వల్ల మనకి బాగా కలిసి బాగా ఫ్రై అవ్వడం జరుగుతుంది, బాగా ఉడకడం జరుగుతుంది. నీళ్ళు పైకి పోవడం వల్ల ఇలా వేయడం వల్ల ముక్కలు బాగా దేనికి అవి విడిపోయి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్నాక మొత్తం మనం ముందుగా ఉంచుకున్న కింద ఆ మిగతా గ్రేవీని అలాగే ఈ ముక్కల్ని పూర్తిగా కలిసే వరకు రెండు బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. మీకు ఈ వీడియో కొంచెం క్లారిటీగా కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కాకపోతే మిగతా వీడియోలు ఇప్పటి నుంచి పెట్టే వీడియోలన్నీ కూడా చాలా క్లారిటీగా నీట్గా పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్కి కొత్త కావడం వల్ల కొంచెం ఇలాగా ల్యాగ్ చేసినట్టు వీడియో పెడుతున్నాను, ఏమీ అనుకోవద్దు. మీకు మంచి మంచి వీడియోలు రుచికరమైన ఫుడ్స్ ఎలా వండాలో
ఈ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి షేర్ అయ్యి పాపులారిటీ పెరగడం వల్ల నేను ఇంకా నాకు కొంచెం వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. తర్వాత చికెన్ మసాలా అలాగే ధనియా పౌడర్ మిక్స్ చేసుకోండి. అలాగే సరిపడగా కారం కూడా వేసుకోండి. సేమ్ ఇందులో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవుతే నీళ్ళు లేకుండా అదిరిపోయే సూపర్ చికెన్ కర్రీ అయితే మీకు రావడం జరుగుతుంది. కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. చికెన్ మసాలా వేయడం వల్ల కొద్దిగా కర్రీ మసాలా కొద్దిగా యాడ్ చేస్తే సరిపోద్ది. తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలా ఆ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఈ ముక్కలు ఉడకడానికి వాటర్ పోయకపోవడం వల్ల మనకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఆయిల్ ద్వారానే మనకి ముక్కలు ఉడికి ఈ మసాలాల ద్వారా గ్రేవీ అయితే రావడం జరుగుతుంది. కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలుపుకొని ముక్క బాగా ఉడికే వరకు అలా బాగా స్లిమ్లో మగ్గనివ్వండి. అలా కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్గా కడుక్కున్న నీట్గా ఉన్న కొంచెం కొత్తిమీరని తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఈ కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మనకి ఒక రకమైన రుచి అయితే బాగా ఏర్పడుతుంది. ప్రతి కూరలో కూడా నాకు కొత్తిమీర వాడడం అయితే బాగా అలవాటు. ఇది ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత ముక్కలు బాగా కొంచెం మగ్గే వరకు అలా స్లిమ్లో ఉడకనిచ్చి అలా 2-3 సార్లు కలిపి ఉండండి, లేదంటే గిన్నె అడుగంటుకుపోద్ది. అందువల్ల అలా కలిపితే గ్రేవీ దాంట్లో అయితే ఏర్పడుతుంది. అలాగే ముక్కలు కూడా ఆటోమేటిక్గా మెత్తగా ఉడికిపోతాయి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ అలాగే ఈ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.